కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలలో అత్యంత కీలకమైనది స్త్రీ శక్తి పథకమని ఏపీ ఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల రాష్ట్రంలో మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 6 రోజుల వ్యవధిలోనే 90 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు రుణపడి ఉంటాను అంటున్న రెడ్డి అప్పలనాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో వాటిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కల్పించడం అనేది చాలా కీలకంగా మారింది. దాన్ని కూడా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు విజయవాడ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు ఆయన అడిగి తీసుకునే ప్రయత్నించింది. సార్, హామీల్లో భాగంగా సూపర్ 6లో చాలా కీలకమైన హామీల భాగంగా అది చాలా కఠినమైనప్పటికీ, కష్టసాధ్యమైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారీగా ఆర్థిక భారం పడుతున్నప్పుడు కూడా సూపర్ 6లో భాగంగా స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తున్నారు. మీరు అందులో కీలకంగా మన విజయవాడ రీజియన్ చైర్మన్ గా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మహిళలు ఎలా స్పందన ఎలా ఉంది? ఈ శ్రీశక్తి కార్యక్రమం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీస్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారాధ్యంలో, మరి బీజేపీ సారాధ్యంలో మరి మొన్న ఆగస్టు 15వ తారీఖున లాంచ్ చేయడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో భాగంగా చాలామంది అవహేళన చేశారు, అది చేయలేరు, చేసినా కానీ ఏదో ఒక జిల్లాలకి మధ్యలో అని చెప్పి అవహేళన చేశారు. కానీ దీని మీద సమగ్రమైనటువంటి అవగాహనతో, ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ యొక్క స్కీమ్ని ఆగస్టు 15వ తారీఖున లాంచ్ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా ఇవాళ 21వ తారీఖు, నిన్న 20వ తారీఖు వచ్చేటోడికి దాదాపు 90 లక్షల మంది ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపు నిన్నటికి 32 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫ్రీ బస్ కార్యక్రమం మీద వెచ్చించింది. ఎందుకంటే ఎవరైతే మహిళలు ఫ్రీ సర్వీస్ తీసుకుంటూ ఉన్నారో ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి జమ చేస్తుంది. ఆ రకంగా మనం చూస్తే చాలా గణనీయమైనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బస్సుల్లోకి వెళ్ళినప్పుడు, అడుగుతున్నప్పుడు గ్రౌండ్లో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పెట్టినటువంటి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ స్కీములు అన్నిటిని కూడా తలదన్నే విధంగా ఈ యొక్క స్కీము ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది, లక్షలాది మంది, నిన్న ఒక్కరోజు 25 లక్షల మంది లబ్ధి పొందారు. అది ప్రతిరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు లబ్ధి పొందేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ పీ బస్ అనేది, బస్ అనేది కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయింది. సూపర్ సక్సెస్ అయింది. బాగా కాదు, సూపర్ సక్సెస్ అయింది అనేది మా అందరూ కూడా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రకంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రతిరోజు కూడా ఎక్కడికైనా, ఈ రాష్ట్రం లోపల ఎక్కడికైనా కానీ ఫ్రీగా బస్సులో వెళ్ళేటువంటి ఆ సౌకర్యాన్ని కల్పించడం మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో అడగాలో, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, డబ్బులు కావాలి, ఛార్జీలు కావాలి అన్నటువంటి ఆలోచన లేకుండా కేవలం ఒక ఐడెంటిటీ కార్డు ఏదో, ఒక ఆధార్ కార్డు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి బస్సు కూర్చుంటే ఫ్రీ టికెట్ కొడతారు, చక్కగా జర్నీ చేసి రావచ్చు అనేటువంటి పరిస్థితి రోజున చాలా ఆనందాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా పథకం పెట్టినప్పుడు చిన్న చిన్న అవరోధాలు రావడం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకు చూసుకున్నట్టయితే పక్కనే సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలో డిపోకి చెందిన, అంటే సత్తుపల్లి నుంచి చింతలపూడి కానీ సత్తుపల్లి కానీ వెళ్ళే డిపోలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అవటంలో కొంత అవరోధాలు ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎంతవరకు అధిగమించారు? ఆల్రెడీ ఇటు నుంచి వెళ్ళేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో బార్డర్ వరకు కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆల్రెడీ మా ఎండి గారు, మా చైర్మన్ గారు అట్లాగే అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా వాటిలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా సరిచేసి అట్లాంటివి కూడా రాకుండా కూడా చూడాలన్నటువంటిది ఆలోచన ప్రభుత్వంలో ఉంది. మహిళలకి ఉచిత బస్సు అని పెట్టారు. దాంతోపాటుగా డిపోకి సంబంధించి, ఆర్టీసీ సంబంధించి చాలా సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే కార్మికుల సమస్య ముఖ్యంగా కొరత ఉంది. అదే రకంగా బస్సులు కూడా కొన్ని కండిషన్స్లో అన్కండిషన్స్ బస్సులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతవరకు సిద్ధం చేశారు? ఏదైతే ఉద్యోగ సమస్య ఎంతవరకు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు? ఆల్రెడీ ఉద్యోగస్తులకు సంబంధించి ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ కానీ, మెకానికల్ కానీ తీసుకోమని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నారు. కండక్టర్స్ కూడా నెక్స్ట్ ఆ ప్రాసెస్లో జరుగుతుంది. బస్సులు కూడా
ప్రజలకు అర్జెంటుగా ఎమర్జెన్సీ కావాలి కనుక కొన్ని బస్సులు నీడ్ ఉంది అనేది ఒక ఆలోచన ఉంది, ఆ రిపోర్ట్ ఉంది. దాని మీద ఎయిర్ బస్సులు కానీ తీసుకోవాలన్నటువంటి ఆలోచన నిన్న మీటింగ్లో కూడా వచ్చింది. అది దాని మీద కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సిబ్బంది ప్రధానంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి సిబ్బంది యొక్క కృషి దీనికి ప్రధానమైనటువంటిది. వారు ఇప్పటికీ బాగా పనిచేస్తూ ఉన్నారు. చాలా చక్కగా ఆఫీసర్స్ కానీ, కింద కార్మికులు, డ్రైవర్లు కానీ, కండక్టర్స్ కానీ, ఇంకా ఇతర సిబ్బంది కానీ బాగా పనిచేస్తూ ఉన్నారు. పేషెన్సీతో పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క కష్టాన్ని కూడా మా యొక్క డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళలు పెద్ద సంఖ్యలో డిపోలకి బస్సు ఎక్కడానికి వచ్చే క్రమంలో టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పన మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఎలా ఉన్నాయి? అన్ని బస్ డిపోల్లో కూడా, స్టేషన్స్లో ఈ యొక్క ఏదైతే శానిటరీ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అన్నీ కూడా అక్కడ సమకూర్చడం జరిగింది. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అంత సక్రమంగా జరుగుతుంది. కీలకంగా ఉన్న ఈ శ్రీశక్తి పథకంలో మీరు ప్రధాన భాగస్వామిగా అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, కానీ అనేకమైనటువంటి స్కీమ్స్, సంక్షేమ ఫలాలు అందించేటువంటి సందర్భంలో కొద్ది గొప్ప ఆనందాలు వచ్చాయి. కానీ ఈ యొక్క శ్రీశక్తి స్కీమ్ ద్వారా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ముందు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ. మహిళల స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా చాలా చాలా బాగుంది. మహిళల స్పందనకు వస్తున్న అసలు అంటానికి అంతా కాదు, అసలు చాలా అద్భుతంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో, ముఖ్యంగా ఎన్నికల హామీల్లో భాగంగా కీలకమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు సర్వీసు శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 6 రోజులకే దాదాపుగా 90 లక్షల మంది ప్రయాణం చేశారు. 30 కోట్ల రూపాయల మేర వాటి వల్ల ప్రభుత్వానికి అయితే నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం సమకూర్చే పరిస్థితి ఉంది. దాదాపుగా 5-6 రోజులకే 90 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు వరకు రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వచ్చినప్పుడు కూడా ఇంత అద్భుతంగా మహిళలు ఆనందించి వాళ్ళు ఆశీర్వదిస్తున్న పథకం ఏదైనా ఉంటే శ్రీశక్తి పథకం. అటువంటి పథకంలో తాను భాగస్వామి అయినందుకు విజయవాడ రీజియన్ ఆర్టీసీ చైర్మన్ గా చాలా సంతోషాన్ని, ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి మహిళల తరఫున సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రెడ్డి అప్పలనాయుడు. కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 99 టీవీ.